ఇంట్లుండు బయటుండు రోడ్ మీదుండు ఆఫీసులుండు అంగట్లుండు గుళ్ళుండు బల్లుండు బజాట్లుండు ఆఖరికి బాత్రూమ్ పోయినా మనంటనే వస్తుంది. వద్దన్న ఊకోదు, రావద్దన్న ఇనది. మళ్ళా ఉన్నోడు లేనోడు చిన్నోడు పెద్దోడు నావోడు నీవోడని ఏర్బంధం చేయకుండా అందరినీ సమానంగా చూస్తుంది. నీ సోదాపి ముచ్చటేందో చెప్పు అంటుర్రా. సరే సరే వీడియోలు చూసుకుంటా చెప్పుకుందాం తీయుర్రి. పోరల కింద మంచిగా చూడుండ్రి, నీడ గాయబైంది. గుంటూరుకంగా టోపీలు సాపిన చేతుల నీడే అగుపడుతుంది. పట్నంలా పగటిలి 12 గంటల 12 నిమిషాలు. అంతటా ఇదే కథ మరి. అగో వాటర్ బాటిల్ కాడ కూడా నీడ మాయం. వెనకకి తిరిగినా ముంగట్కి నడిచినా పక్కకు జరిగినా సేమ్ టు సేమ్. అమ్మో నా నీడ కనబడతలేదు అని కొందరు బుగులు పడితే అబ్బా సూపర్ అని కొందరు మురిచిపోయినరట. జీరో షాడో డే అంటారు దీన్ని. 2 నిమిషాలు ఇట్లనే ఉన్నది. ఏడాదిలా 2 మాటలనే వస్తది ఇట్లా. మనకి ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ కదండి, పక్కన చేయి పెడితే తప్పించి కనపడలేదు షాడో. అసలు ఇలాంటిది ఉంటదని కూడా తెలియదు. వాళ్ళ షాడో వాళ్ళ కాళ్ళ కింద ఎలా పడుతుంది అనేది అబ్జర్వ్ చేశారు. సో ఇది ఒక పిల్లలకి ఒక మోటివేషన్ సెషన్ లాగా. సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చినప్పుడు ఇట్లా నీడ పడదట. ఆగరో దీనా పగటిల్లి నెత్తి మించేలే పోతాడా ఏ సూర్యుడు, మరి నీడ పడుతుంది కదా అంటారేమో. బరాబరే మనకు అట్లనే అనిపిస్తది గాని సూర్యుడు జరంత మీది బాజుకో కింది బాజుకో జరిగిపోతాడట. ఇప్పుడు చూడనోళ్ళేం రంది పడకుండ్రి. ఆగస్ట్ లా మళ్ళా సేమ్ ఇట్లనే అవుతదట. గాని పలానా దినం నేను మీ నీడను మాయం చేస్తా అని బాబాలు మంత్రగాళ్ళు బుగులు పట్టిస్తుంటారు. అస్సలు కథ గిదన్నట్టు.